వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను కూడా వదిలిపెట్టడం లేదు. వారి మీద కక్ష కట్టినట్లుగా పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూసి పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, చివరకు మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు కూడా ప్రభుత్వ ఉద్యోగులను అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. తమ మాటలతో హింసిస్తున్నారు, బెదిరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్గా సాగుతున్న ఈ వేధింపుల పర్వంతో ప్రభుత్వ ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న విధ్వంస పాలనకి, జరుగుతున్న హత్యలు, దాడులు మాత్రమే కాదు, ప్రభుత్వోద్యోగుల మీద సాగుతున్న వేధింపులు కూడా తిరుగులేని ఉదాహరణ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఈ సాడిస్ట్ సర్కారు వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మారరు. సర్వీస్ పూర్తయ్యే వరకు ఉంటారు. ఈ నిజాన్ని మర్చిపోయి ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధిస్తూ, వారిని అసమర్థులుగా చిత్రీకరిస్తూ, వారిని ఇంట్లో పని మనుషులుగా ట్రీట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. తాము చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ చేయాలంటూ వారి మీద ఒత్తిడి తెస్తూ మాట వినకపోతే టార్గెట్ చేస్తున్నారు టీడీపీ గుండాలు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముచ్చటగా 3 నెలలు కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, ఇమేజ్ ని దేశ ప్రజల ముందు దిగజార్చుతూ అటు పాలకులు, ఇటు పచ్చగుండాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్న హడావుడి కూడా చేయకుండా హామీలను అమలు చేయటం సాధ్యం కాదంటూ తేల్చి చెప్పేసి 5.5 కోట్ల మంది ప్రజలను మరోసారి వంచేశారు చంద్రబాబు. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చి హత్యలు, దాడులు, కిడ్నాప్లు, హత్యాయత్నాలతో ఏపీని, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల సరసన నిలిపివేశారు. ఇంకోవైపు ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ వాటిని ఇటు సంక్షేమానికి ఖర్చు చేయక, అటు అభివృద్ధికి ఖర్చు చేయక ప్రజల చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వోద్యోగుల మీద ఆధారపడే పాలన సాగించాలి. అలాంటి ప్రభుత్వోద్యోగులను అవమానిస్తూ, అనుమానిస్తూ, కించపరుస్తూ, తమ మాటలతో, చేతలతో వేధిస్తూ, హింసిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తున్న కక్షపూరిత వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల భార్యలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రభుత్వోద్యోగులను వేధిస్తూ ఆటవిక పాలనకు సరికొత్త అర్థం చెప్పు. చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో వేధించకపోతే ప్రభుత్వోద్యోగులు బహిరంగంగా బయటకొచ్చి తమకు పని చేసే వాతావరణం కల్పించాలని కోరుతారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో ఇంకా వాస్తవాలు నిర్ధారణ కాలేదు. కానీ 2 ఆర్డీఓలను, పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాజమండ్రిలో చెత్త కాగితాలు కాల్చివేయగా పోలవరం ఫైళ్లు దగ్ధం చేశారంటూ 4 ఉద్యోగులను సస్పెండ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చెత్త కాగితాలు బయట పడేస్తున్నా కూడా ఉద్యోగులు రికార్డులు తగలబెట్టేస్తున్నారని నిందలేయటంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు అన్ని జిల్లాల నాయకత్వం కూడా రెవెన్యూ ఉద్యోగులుగా మేమేదో తప్పు చేసినటువంటి భావాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాతావరణం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మదనపల్లిలో ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం. ఈరోజు కూడా ఎవరు దోషులు అనేది, లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు. ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్ని రోజులు కొనసాగిద్దో మాకు తెలియడం లేదు. కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులు గురైపోతూ ఉన్నారు. ఎక్కడన్నా బీరోలు సర్దుకుంటానో, కొత్త కార్యాలకు మారుతుంటేనో, కొత్తగా గుమస్తా వచ్చి చెత్త తీసేస్తే, ఆ తీసి బయటపడేస్తే వాడికి తెలియక ఏదో చిన్న తప్పు జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని హైలైట్ చేసేస్తే అది ఏదో దాన్ని కూడా మేము తగలబెడుతున్నామన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమీ లేకుండా మన రాజమండ్రిలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఆ చెత్త ఏరేసేసి పక్కన పడేస్తే అవి తీసుకొని 4 సస్పెండ్ అంది, ఇంకొక 2 మీద ఎంక్వైరీ అన్నారు. ఏమీ లేదు అందులో. తీరా చూస్తే ఆ అధికారే రాసింది, సంబంధిత అధికారే, అమ్మ అది ఎందులో ఏమీ రికార్డు కాదా ఈ వేస్ట్ పేపర్లని.
రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తేడా లేదు. తాము చేసిందే చట్టం, తాము చెప్పిందే వేదం. అందుకు తలాడించకపోతే ఇక ఉద్యోగుల పని అయిపోయినట్లే. ఏపీలో పోలీసులు అధికార పార్టీకి ఎంత చులకనైపోయారో చెప్పడానికి ఒకటి కాదు, రెండు కాదు, రోజు పదుల సంఖ్యలో ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. తన మాట వినని సీఐపై తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేకి కోపం వస్తే ఇక అంతే సంగతులు కదా. 3.5 గంటలు ప్రజలు నరకం చూశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన వారు పెన్నా నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తెచ్చి పలు ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్లలో సజ్జల దిన్నె, తలారి చెరువు, ఊరచింతల మీదుగా వైఎస్ఆర్ జిల్లాలోకి తరలిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అనుచరులు సోమవారం అర్ధరాత్రి తలారి చెరువు సమీపంలో కాపు కాచి సొంత పార్టీ వారికే చెందిన 2 ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టే క్రమంలో సీఐ లక్ష్మీకాంత రెడ్డి తమ మీద దురుసుగా వ్యవహరించారని ఎమ్మెల్యే అనుచరులు చెప్పడంతో అస్మిత్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. తాడిపత్రి, కడప అంతర్జిల్లా రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ ఎమ్మెల్యేకు వివరించినా ఆయన పట్టించుకోలేదు. చివరకు ఉన్నతాధికారుల సూచన మేరకు వీడియో కాల్లో సీఐ క్షమాపణలు చెప్తే కానీ ఎమ్మెల్యే అక్కడి నుంచి కదలలేదు. సంసిద్ధంగా ఉన్నాను సార్. నా వైపు నుంచి పొరపాటు చేయలేదు. ఒకవేళ చేసినానని తమకు అనిపిస్తే కూడా టెలింగ్ అపాలజీ సార్. ఐఎమ్ వెరీ సారీ టు ఎమ్మెల్యే సార్. ఇదిగో ఇలా చూడండి, ఇంతమంది పోలీస్ అధికారులు ఎంతో వినయంతో, సంతోషంతో మేడం చేత కేక్ కట్ చేయిస్తున్నారు. ఆవిడ చాలా పెద్ద అధికారేమో అనుకోకండి. ఆవిడ జస్ట్ ఎమ్మెల్యే సతీమణి అంతే. ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజుకి ఖాకీల హడావుడి ఏంటంటారా? అంతే మరి. లేకపోతే వేధింపులు, ట్రాన్స్ఫర్లు తప్పవు. చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకయ్యమ్మ పుట్టినరోజు వేడుకల్లో ఖాకీలు చేసిన భజన ఇది. ఇంతగా దిగజారకపోతే తమకు మంగళగిరి మాన్యాలు తప్పవన్న భయం పోలీసులను సైతం వణికిస్తోంది. ఇక ఈవిడ్ను చూడండి, పేరు హరితారెడ్డి. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి. తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ పోలీసులను కోరటం కాదు, కించపరుస్తూ హరితారెడ్డి వ్యవహరించిన తీరు చూసి ఏపీ ప్రజలు నివ్వెరపోయారు. వచ్చాను అనుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా. 3 నెలలుగా చంద్రబాబు ఆటవిక పాలనలో ప్రభుత్వోద్యోగులను అవమానిస్తున్న తీరు సాధారణమైపోయింది. ఇప్పటిదాకా మీరు చూసినవి చాలా చిన్న ఘటనలే. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలన్న తేడా లేదు. అందరూ ప్రభుత్వోద్యోగులను తమ ఇళ్లలో పని మనుషులుగా చూస్తున్నారు. కనీస గౌరవం ఇవ్వటం లేదు. వాళ్ళు చేయకూడని పనులను చేయిస్తున్నారు. ఇంత ధైర్యం వీరందరికీ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకి రాజకీయ వర్గాల నుంచి వస్తూ ఉన్న సమాధానం ఒక్కటే. చంద్రబాబు ప్రభుత్వోద్యోగులతో ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తూ మొత్తం పచ్చ కండువాలన్నీ అదే దారిలో పయనిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వోద్యోగులంతా భయంతో, అవమానాలతో సహవాసం చేస్తున్నారు. ఇంజనీర్స్ కి ఏం తెలీదు, కలెక్టర్స్ కి ఏం తెలీదు, ప్రభుత్వ ఉద్యోగులకు పని రాదు, వాళ్ళు దగ్గిన అనుమానం, తుమ్మిన అనుమానం. ఇవన్నీ కాదన్నట్టు గత ప్రభుత్వంపై తమకున్న పగని, ద్వేషాన్ని ప్రభుత్వ ఉద్యోగులపై చూపించడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్ని చేస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులను అవమానిస్తుంటే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఎవరి స్థాయిలో వాళ్ళు చెలరేగిపోతున్నారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ, నన్ను మించిన విజనరీ దేశంలోనే లేరని చెప్పుకునే చంద్రబాబు సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న ఆటవిక పాలనలో ప్రభుత్వోద్యోగులు బలైపోతున్నారు. ఎప్పుడు ఎవరు అవమానిస్తారో, ఎప్పుడు ఎవరు తమపై ఏ నింద వేస్తారో, చేయని తప్పుకు ఎక్కడ సస్పెండ్ అయిపోతామో అని భయపడుతున్నారు. పచ్చమూక ఇంతగా ప్రభుత్వోద్యోగుల మీద పగపట్టడానికి, వారిని వేధించడానికి అసలు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అంటున్నారు పరిశీలకులు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వోద్యోగులను టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఏకంగా పాలకులే కక్ష సాధింపు చర్యలకు దిగటంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ గూండాలు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కొందరు ఐపీఎస్ అధికారులతో పాటు పోలీసు అధికారులకి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 16 మంది సీనియర్ ఐపీఎస్లకు గత 2 నెలలుగా ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అక్కడితో ఆగలేదు. ఐపీఎస్లు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని, సాయంత్రం వరకు వెయిటింగ్ రూమ్ లో ఉండి ఇంటికి వెళ్లేటప్పుడు మళ్లీ సంతకం చేసి వెళ్లాలంటూ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీల్లో ఎవరైనా పేరు చివర రెడ్డి అని ఉంటే వారికి పోస్టింగులు ఇవ్వకుండా రిజర్వ్ లో పెడుతున్నారు. చివరకు సీఐల బదిలీల్లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. పాలకులే పాలనను పక్కన పెట్టి ప్రభుత్వోద్యోగుల మీద పగలు, కక్షలు తీర్చుకోవటానికి అధికారాన్ని వినియోగిస్తున్న వేళ ఇక మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ గా ఉంటారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇటీవల సోమశిల ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మైక్ సౌండ్ తక్కువగా ఉందన్న కారణంగా ఐఎన్పిఆర్ డీడీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న కారణానికి అంతమంది ముందు అధికారిని చులకన చేస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వోద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటూ ఊదరగొట్టే చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 95 సీఎంని చూస్తారంటూ ఉద్యోగులను బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాల్యూమ్ పెంచలేరా? ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్ లో? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ? డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నా, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాల. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. విన్నారుగా, మైక్ సౌండ్ తక్కువగా ఉన్నందుకు ఒక అధికారిని అంతమంది ముందు నిలబెట్టి అవమానించేశారు. దీనికన్నా ముందు సోమశిల ప్రాజెక్టు ఇన్ఫ్లోను వివరిస్తున్న ఎస్ఈ బసిరెడ్డి రమణారెడ్డితో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో ఓసారి చూడండి. ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతా ఉంది? ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నారు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 100.58 సార్, 78 TMC 100 అనుకుంటా సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో యూ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 10 సెంటీమీటర్లు ఒక TMC వాటర్ పెరుగుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక TMC వాటర్. యూనిఫామ్ గా రాదు కదా, యూనిఫామ్ రాదు సార్. అది కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ. అందుకే మీకు మళ్ళా రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఇంజనీర్ మౌనంగా ఉంటే మీకు తెలీదా అంటారు. ఆయన సమాధానం చెప్తే యూనిఫామ్ గా ఫ్లడ్ వాటర్ రాదు కదా, మరి ఇంత అని ఎలా సమాధానం చెప్తారంటారు. మీరన్నీ మరిచిపోయారు, మీకు పాఠాలు చెప్పడానికి వచ్చానంటూ ఎద్దేవా చేయటం. ఇది సోమశిల ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు వ్యవహరించిన తీరు. ఇటీవల గుడివాడ పర్యటనలో ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడారు చంద్రబాబు. డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవచ్చని ఆటో డ్రైవర్ని చంద్రబాబు ప్రశ్నించడంతో నాకు అవగాహన లేదని ఆటో డ్రైవర్ సమాధానం ఇచ్చారు. ఆ టెక్నాలజీ గురించి తనకో తెలియదని కలెక్టర్ చెప్పడంతో మీరు ఆల్రౌండర్ గా తయారవ్వాలని అందరి ముందు కలెక్టర్ ని ఎద్దేవా చేశారు. సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా?
కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. కలెక్టర్ గ్యాసే కాదు, నీకేమైనా ఐడియా ఉంది దీని మీద? ఓకే, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి. చూశారుగా, అసలు విషయం ఏంటంటే డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవాలంటే దాదాపు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బుంటే డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవటం దేనికి? 4 లక్షల రూపాయలకు కొత్త ఎలక్ట్రిక్ ఆటోనే వస్తుంది. నిత్యం ఏదో ఓ రూపంలో ఏదో ఒక కారణం పెట్టి ప్రభుత్వోద్యోగులను ప్రజల ముందు చులకన చేస్తూ అవమానిస్తూ తాను గొప్ప మేధావిని అని చెప్పుకోవటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలానే చీటికి మాటికి 95 నాటి సీఎం ని చూస్తారని పదే పదే ఉద్యోగులను బెదిరిస్తూ 10 మందిలో అవమానించడంపై ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకరేమో పచ్చ బిల్లా మెడలో వేసుకుని వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు లేచి నిలబడి టీ ఇచ్చి గౌరవించి పనులు చేసి పెడతారంటారు. ఇంకొకరేమో ప్రెస్ మీట్ పెట్టి మరి అరే రేయ్ దగ్గర మొదలుపెట్టి చెప్పలేని అసభ్య పదజాలంతో ప్రభుత్వ ఉద్యోగులను దూషిస్తారు. మీ అంతు తేలుస్తానని బెదిరిస్తారు. వీళ్ళంతా టీడీపీలో కీలకమైన నాయకులు, ప్రభుత్వంలో భాగం. అయినా వీళ్ళందరి గురించి దేనికి? నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే ఏపీలో రాజ్యమేలుతున్న వేళ ఇక ప్రజలకు గాని ప్రభుత్వ ఉద్యోగులకు గాని హక్కులుంటాయని, గౌరవం లభిస్తుందని, భద్రత ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఆటవిక పాలన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే అధికారికంగా మొదలైన పోలింగ్ రోజు నుంచే హింసాత్మక ఘటనలతో తాము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాయి కూటమిలోని పార్టీలు. ఇక పోలింగ్ రోజు నుంచే టీడీపీ గూండాల హింస రచన మొదలైంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే తమ పాలన ఎలా ఉండబోతుందో, ప్రభుత్వోద్యోగులతో అధికారులతో తామెలా ఆడుకోబోతున్నామో మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగానే చెప్పేశారు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంఈఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విన్నారుగా, పసుపు బిళ్ళ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే టీ ఇచ్చి గౌరవించారని, తేడా వస్తే ఇక అంతే సంగతులని స్వయంగా మంత్రివర్యులే ప్రభుత్వోద్యోగులకు వార్నింగ్ ఇచ్చాక ఇక ఏపీలో జరుగుతున్న దారుణాలకు కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పటం ఎందుకు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే దొంగ పర్మిట్లతో ట్రావెల్ బస్సులు నడిపే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. రవాణా అధికారులను, పోలీసులను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా బెదిరించారో ఓసారి చూడండి. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ దట్ దిస్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్ని వేసి రిపేర్ చేసి అక్కడ పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా తెలుసు. నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్ బాధ రే ఈ అబ్బా. చంద్రబాబు పాలనలో సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వోద్యోగుల దాకా అందరి పరిస్థితి ఏంటో చెప్పటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ తిరుగులేని ఉదాహరణ. మీ ఇంట్లో ఎవరు లేరా అంటూ తమ జోలికొస్తే, తమ అక్రమాలను అడ్డుకుంటే మీ కుటుంబ సభ్యులను వదిలిపెట్టమన్నట్లుగా వార్నింగ్ ఇచ్చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అన్నిసార్లు నరుకుతా అంటూ రవాణా శాఖ అధికారులను, పోలీసులను జేసీ హెచ్చరించినా దాన్ని ఖండించిన పాపాన కూడా చంద్రబాబు ప్రభుత్వం పోలేదు.
ఎందుకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. స్వయంగా పాలకులే ప్రభుత్వోద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. హామీల విషయంలో ప్రజలను వంచించి అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కొదిలేసి అటు హత్యలు, దాడులు, కిడ్నాప్లు, హత్యాయత్నాలతో భయోత్పాతం సృష్టిస్తూ ఇటు ప్రభుత్వోద్యోగులను అవమానిస్తూ, హేళన చేస్తూ, అనుమానిస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనను చూసి దేశమంతా నివ్వెరపోతోంది. 3 నెలల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసిన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయిందంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.